డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, చంద్రబాబు, నారా లోకేష్లను పోసాని కృష్ణమురళి దూషించారనే కేసులో కర్నూలు జేఎఫ్ సీఎం కోర్టు మెజిస్ట్రేట్ ఆయనకు నేడు బెయిల్ మంజూరు చేశారు. కర్నూలు జిల్లా ఆదోని 3 టౌన్ పీఎస్లో జనసేన నేత రేణువర్మ ఫిర్యాదుతో 2024 నవంబర్ 14న కేసు నమోదు చేశారు. ఈ కేసులో భాగంగా కర్నూలు జిల్లా ఆదోని 3 టౌన్ ఈ నెల 4వ తేదీన కర్నూలు జిల్లా 3 టౌన్ పోలీసులు కర్నూలు జేఎఫ్ సీఎం కోర్టు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడంతో 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో కర్నూలు 3 టౌన్ పోలీసులు కస్టడీ పిటిషన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్లు దాఖలు చేయడంతో బెయిల్ పిటిషన్పై సుదీర్ఘ వాదనల తరువాత నిన్న తీర్పు రిజర్వ్ చేశారు. బెయిల్ పిటిషన్ను వ్యతిరేకించిన ప్రభుత్వ న్యాయవాదులు వాదించారు. పోసానిని మరింత విచారించాల్సి ఉందని, దూషణల వెనుక ఎవరున్నారో తేలాల్సి ఉందని, కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేసిన పోలీసుల సుదీర్ఘ విచారణ అనంతరం నిన్ననే కస్టడీ పిటిషన్ మెజిస్ట్రేట్ డిస్మిస్ చేసింది. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ బెయిల్ పిటిషన్ను వేయడంతో మెజిస్ట్రేట్ నేడు బెయిల్ మంజూరు చేసిందని న్యాయవాదులు తెలిపారు. పోసాని కృష్ణమురళిపై రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము 17 అక్రమ కేసులు బనాయించడం జరిగింది. అందులో భాగంగా ఆదోని 3 టౌన్ పోలీసు వారు క్రైమ్ నెంబర్ 119/24 కింద కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ఆదోని 3 టౌన్ పోలీసు వారు ఈ నెల 4వ తారీఖున పోసాని కృష్ణమురళి గారిని పీటీ వారెంట్పై తీసుకొని రావడం, అదేవిధంగా కోర్టు వారు రిమాండ్ విధించడం జరిగింది. తర్వాత ఈ యొక్క పోలీసు వారు కస్టడీకి ఇవ్వని పిటిషన్ వేయడం జరిగింది. నిన్నటి దినము కోర్టు వారు ఆ యొక్క కస్టడీ పిటిషన్ను డిస్మిస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పోసాని కృష్ణమురళి గారికి గౌరవ కోర్టు వారు ఎలాంటి షరతులు విధించకుండా బెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మేము చెప్పేది ఏమంటే, ఈరోజు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే, ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారిపై ఈ యొక్క టీడీపీ నాయకులు కానీ, జనసేన నాయకుడు కానీ, టీడీపీ కార్యకర్తలు కానీ చాలా అనుచితంగా దుర్భాషలాడడం జరిగింది. ఆ విషయమే మేము గత నవంబరులో ఇక్కడ జిల్లా ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లా కేంద్రాలలో ఎవరైతే ఆ సోషల్ మీడియా వేదికగా మాజీ ముఖ్యమంత్రి గౌరవ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని దూషించినారో వారిపై కేసులు కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు ఒక్క కేసు కూడా రిజిస్టర్ చేసిన పాపాన పోలేదు. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 400 మంది సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ పోసాని కృష్ణమురళి గారిపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క కేసులన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పోసాని కృష్ణమురళిపై ఎక్కడైతే కేసులు పెట్టినారో ఆ కేసులన్నీ కూడా 3 సంవత్సరాల లోపు శిక్ష విధించే కేసులు. కాబట్టి మేము కోరేది ఏమంటే, యాక్చువల్గా ఏదైతే 7 సంవత్సరాల లోపు శిక్ష లోపు కేసులు ఉంటాయో వాటిలో పోలీసు వారు 35 క్లాస్ 3 BNSS యాక్ట్ కింద నోటీసులు ఇచ్చి తర్వాత ఇన్వెస్టిగేషన్కు సహకరించాలని నోటీసులు ఇవ్వాలి. కానీ ఈరోజు అలా నోటీసులు ఇవ్వకుండా డైరెక్ట్గా వాళ్ళను బీటీ వారెంట్ పైన తీసుకురావడము, ఇక్కడ కోర్టులో సరెండర్ చేయడము, రిమాండ్ విధించడం జరుగుతూ ఉంది. కాబట్టి మేము చెప్పేదేమంటే, ఇలాంటి అక్రమ కేసులు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వము ఎన్ని కేసులు పెట్టినా కూడా ఈ వైసీపీ నాయకులు భయపడేది లేదు. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఈ యొక్క వైసీపీ లీగల్ టీములు ఉన్నాయి. వైసీపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, సానుభూతి పరులు కానీ ఎవరైనా సరే వారిపై అక్రమ కేసులు పెట్టినప్పుడు మా యొక్క లీగల్ టీములు స్పందించి వెంటనే వారికి కావాల్సినటువంటి న్యాయ సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నా పేరు సువర్ణారెడ్డి, అడ్వకేట్, వైసీపీ లీగల్ సెల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్.